ఏపీలో మహిళలకు భద్రత లేకుండా పోతోందా? ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ కరువవుతోందా? మైనర్లను కూడా వదలకుండా ఎంతటి దారుణాల కొడుగడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అమ్మాయిలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమవుతున్నాయి. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందా? ఏ అవును, బి కాదు, సి ఇప్పుడు బెటర్, డి అప్పుడే బెటర్. కోల్కతా ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనతో మహిళల జోలికి పోవాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కానీ 2-3 రోజులు మాత్రమే ఆ భయం ఉందేమో, మళ్లీ రొటీనే. తాజాగా ఏపీలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ కూడా మహిళా రక్షణను ప్రశ్నించేదే. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. లేడీస్ హాస్టల్లో సీక్రెట్ గా కెమెరాలను ఏర్పాటు చేశారు కొందరు. ఈ అంశంపై అర్ధరాత్రి విద్యార్థినులు కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. బాలికల వసతి గృహంలోని బాత్రూంలలో రహస్య కెమెరాలు ఉంచారంటూ హాస్టల్ ప్రాంగణంలో విద్యార్థినులు నిరసన తెలిపారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లోకి పంపుతూ వాటిని విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వసతి హాస్టల్ కు చేరుకున్నారు. పోలీసులు విద్యార్థులను అదుపు చేశారు. జూనియర్ సీనియర్ విద్యార్థులతో చర్చించారు. తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఆందోళన కొనసాగించిన విద్యార్థులు ఆ తర్వాత పోలీసుల జోక్యంతో శాంతించారు. అనంతరం సీక్రెట్ కెమెరాల వ్యవహారం గురించి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు ప్రశ్నించారు. అతడి ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటులో అతడిని మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన పోస్టులను సైతం విద్యార్థినులు పోలీసులకు చూపించారు. ఈ విషయం వారం రోజుల క్రితమే వెలుగు చూసిందని తెలిపారు. వారం రోజులుగా ఇంత జరుగుతున్న బాధ్యులపై యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాగా ఈ విషయంపై లోతైన విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు పెరిగాయని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు చేస్తుందేంటి? పెద్దగా ఉరగబెట్టిందేమీ లేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళలపై ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమంటున్నారు. హోంమంత్రిగా ఒక మహిళకు పదవి కేటాయించి అధికారంలో కూర్చోబెట్టినా ఇటువంటి సంఘటనలు ఆగడం లేదంటే తప్పెవరిది? నిర్లక్ష్యం ఎక్కడుంది? అధికారుల చేతగానితనమా? పాలకుల వైఫల్యమా? ప్రజల్లో అవగాహన లోపమా?